హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనిషి యొక్క విలువలు రోజు రోజు మనిషే దిగజార్చుకున్నట్టు బ్రతుకుతున్నటువంటి నేటి సమాజంలో రీసెంట్గా హైదరాబాద్లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. తల్లి, ఒక కొడుకు, కూతురు. మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మంచి అనుభవం కలిగి ఉన్నటువంటి డాక్టర్ కావచ్చు, అలాగే మనకు నమ్మకమైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏం చేశారంటే, వారి ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మొత్తం పరీక్షించిన తర్వాత ఈమెకు రక్తం తక్కువ, రక్తహీనతతో బాధపడుతుంది, ఈమెకు ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిస్తే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ సలహా చెప్తే వాళ్ళు ఏం చేశారు, లేదు మాకు ప్రభువు రక్షిస్తాడు మాకు అని చెప్పేసి డాక్టర్ చేసే వైద్యాన్ని నిరాకరించడమే కాకుండా డాక్టర్ పైగా క్వశ్చన్ వేశారు. ఎక్కడైనా సరే పరిశుద్ధ రక్తం దొరికితే తీసుకుని వచ్చి ఎక్కించండి అని చెప్పి అన్నారు. అన్న తర్వాత డాక్టర్ కనిపించింది వీళ్ళంతా డిఫరెంట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి వేరే హాస్పిటల్కి రిఫర్ చేసిన తర్వాత కొంతకాలానికి ఒక 2-3 రోజులకి ఆమె మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత జనరల్గా ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఫర్దర్గా దహన సంస్కారాలు వారికి సంబంధించిన ఆచార ప్రకారం చేసుకుంటూ పోతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో శవాన్ని పెట్టుకొని లోపల గడియ పెట్టి తాళం వేసుకొని ఇంట్లో ఆమె ముందు కూర్చొని, ఎవరైతే ఆ డెడ్ బాడీ ముందు కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అట్లా 4 రోజులు ప్రార్థన చేయగా ప్రభువు రాలేదు, కానీ బయటికి మాత్రం బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది? బాడీ డీకంపోజ్ అయింది కాబట్టి బయటికి బ్యాడ్ స్మెల్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసి కాన్ఫరెంట్ చేశారు, ఆ ఇంట్లో నుంచి ఎందుకో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి చేయగా చనిపోయిన శవం దగ్గర ఏం చేస్తున్నారని క్వశ్చన్ వేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము చనిపోయిన శవం దగ్గర కాదు, ప్రభు వచ్చి ఈమెని లేపుతాడు, ఈమెను రక్షిస్తాడు అని చెప్పేసి ఆన్సర్ చేశారంట. వీరు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారా, చాలా చూసే వాళ్ళకు అర్థం కాలేదు. ప్రతి మతంలో విశ్వాసం అనేది ఉంటుంది, కానీ ఇంత బ్లైండ్ విశ్వాసం అనేది పనికిరాదు. ఆ డెడ్ బాడీలోంచి బ్యాడ్ స్మెల్, డీకంపోజ్ అయినటువంటి బ్యాడ్ స్మెల్ బయటికి వస్తున్నా సరే ఆ ఇంట్లలో కూర్చొని ఎలా తట్టుకున్నారు అనేది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే నాకేమనిపించిందంటే, ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ సభ్యులు మతి స్థిమితంలో ఉన్నారా, స్థిమితం కోల్పోయారని నాకు అనిపించింది. వీళ్ళని ఇమ్మీడియట్గా సైకాట్రిస్ట్ దగ్గరికి చూపించాలి. ఎందుకంటే మనం వైద్యో నారాయణో హరి అని మనం పిలుస్తుంటాం మనిషికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు. అలాంటిది వీళ్ళు విచక్షణ రహితంగా ఉండి డాక్టర్ చెప్పింది ఫాలో అయింటే ఖచ్చితంగా ఆమె